సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, రేపు నీ తీరని కోరిక ఒకటి తీరబోతోంది. నమ్మకంతో ఇది విను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, చూడు బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. రేపు నీ తీరని కోరిక ఒకటి తీరబోతోందమ్మా. నీకైనది, నీకు అవసరమైనది, నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలనే నీ దగ్గరికి నేను ఈరోజు వచ్చాను. నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే బిడ్డ. నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు, సమస్యలు తీర్చి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తానమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి, నువ్వు ఆశపడింది నీకు అందించి, నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను. దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలి తల్లి. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటావు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు అస్సలు దిగులు పడకు తల్లి. నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు. నీ సొంతంగా నువ్వు ఆలోచించు. అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను. ఇక నువ్వు ఎవ్వరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి. నా పైన పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను బిడ్డ. నీ కోరికలు తీర్చాలంటే అందుకు నేను కొన్ని పనులు చేయాల్సి ఉందమ్మా. ఆ పనులు చేస్తూ ఉండటం వలన నాకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. ఇక నీ కోరికలు తీర్చడానికి స్వయంగా నేనే నీ దగ్గరకు రాబోతున్నాను. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది తల్లి. ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెరిగి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుందమ్మా. కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి కోరుకో. అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పక నీ కోరిక తీరుస్తాను. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుందమ్మా. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పక నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా కానీ నీకైనది నీకు నేను చేర్చి తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు రావాల్సింది నీకు వస్తుందమ్మా. నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు. చెడుని అస్సలు తలుచుకోకు. తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది. ప్రశాంతంగా జీవించు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది బిడ్డ. కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో. నీకు కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చెయ్యి. ఒకవేళ మంచి పనులు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెయ్యకమ్మా. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వరికీ కూడా అపకారం చెయ్యకు. జరిగిపోయిన దానిని ఎవ్వరూ మార్చలేరు, కానీ జరగబోయే దానిని నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకోగలవు. ఆలోచనను బట్టే నీ జీవితం మారుతుందని గుర్తించుకో. న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది. ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు బిడ్డ.
అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. అలా మారేలా నేను చూసుకుంటానమ్మా. నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆఖరిగా ఒక్క విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా నీకు సాయం చేస్తే వారిని మరువకు. అలానే నువ్వు చేసే సాయాన్ని లెక్క పెట్టకు. నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది తల్లి. భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా బిడ్డ? ఇక ఆనందంగా ఉండు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. సరేనా? దిగులు పడకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నారండి. మీరు ఏది కోరుకున్నా సరే అది నేను మీకు చేర్చి తీరుతాను తల్లి. మీరు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ఒక కోరిక నన్ను కోరితే కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా నా బిడ్డ చేతికి నేను అది అందిస్తాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక అందరూ కూడా నిర్భయంగా, నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే ప్రతి బాబా బిడ్డకి కూడా మంచి జరుగుతుందండి. అదేవిధంగా బాబాగారు కొన్ని సూచనలు కూడా తన బిడ్డలకి ఇచ్చారండి. బాబాగారు ఏమంటారంటే, పక్కవాళ్ళు మనకు మేలు చేస్తే ఆ మేలుని ఎప్పుడూ కూడా మరిచిపోకూడదండి. అలాగే మనం సాయం చేసినప్పుడు ఆ సాయాన్ని లెక్క పెట్టకూడదు. మనం చేసిన సాయమే మనకు శ్రీరామ రక్షండి. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక సూచననిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు చేసిన సాయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లెక్కించవద్దు. ఎందుకంటే ఆ సాయమే నిన్ను భగవంతునికి దగ్గరగా చేస్తుంది. ఆయన ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉండేలాగా చేస్తుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకెవరైనా మేలు చేస్తే దానిని మర్చిపోకండి. ఎదుటి వాళ్ళకి మనం మేలు చేస్తే దానిని లెక్క పెట్టకండి. మన మనసులో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే ఉండాలి. చెడ్డ ఆలోచనలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తావు ఇవ్వకండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే తప్పకుండా అతి త్వరలోనే బాబాగారు మన కోరికలు తీర్చి మనం కోరుకున్నటువంటి మన జీవితాన్ని మన చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్. ఇది స్వయంగా బాబాగారు చెప్తున్నటువంటి మాట అండి. బాబాగారు మాట చెప్తే అది ఎట్టి పరిస్థితుల్లో పొల్లుపోదు. తప్పకుండా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్. సాక్షాత్తు ఆ సాయినాథుని ఆరాధించే ప్రతి బాబా బిడ్డకి కూడా ఎప్పుడూ మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.